సంతోషంగా మనస్ఫూర్తిగా మేము సమర్పించు సన్మానాక్షరం సుమాలు కేతన వంశములకు దీపిక శ్రీరామచంద్రులు వేచేసి ఉన్న కలిమేట గ్రామంలో హిందూ దంపతులు అయిన కేతన సుబ్బారావు పాపమ్మ గర్భశుద్ధి ముక్తాసనంగా 4వ సంతానంగా జన్మించి ధన్యులైనారు. కష్టాన్ని ప్రేమించే వ్యక్తి సుఖపడగలరు అనడానికి మీ జీవితమే ఒక ఆదర్శం. ఓ విద్యాభిలాషి పుట్టింది ప్రాథమిక విద్యాభ్యాసం కన్నడ గ్రామంలో కాకినాడలో ఉన్నత విద్య పూర్తి చేసి తన విద్యాభిలాషను చాటుకున్నారు. ఇష్టంతో కష్టపడి మంచి ఫలితం ఉంటుంది అనేది నానుడు. అందుకే 1/5/1989లో విశాఖలో ఉక్కు పరిశ్రమలో జూనియర్ ట్రైనీగా చేరడం 31/5/2026 నాటికి జనరల్ ఫోర్మెన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మీ ఇంటి దీపమైన శ్రీమతి కేతన వరలక్ష్మి గారు 29/3/1991లో మీరు చేయందుకున్న దగ్గర నుండి మీరు వేసే ప్రతి అడుగులోనూ మీరు చేసే ప్రతి పనిలోనూ నేనున్నాననే నమ్మకం మీకు ఇచ్చి తాను వెనక నుండి మిమ్మల్ని ముందుకు నడిపే సాధ్యమని వరలక్ష్మి గారిని చెప్పగా తప్పదు. ఇది సత్యం. అలాగే మీ తల్లిదండ్రులకు మీరు నోముల పంట ఎలాగో అలాగే మీ అమూల్య దాంపత్యానికి గుర్తులుగా నోముల పంటలుగా గీత రవితేజాలకు జన్మనిచ్చి పుత్రికా పుత్రులను ధన్యులను చేసి మీరు ధన్యులయ్యారు. జన్మనివ్వడమే కాదు వారిని మంచి పౌరులుగా సంస్కారవంతులుగా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్ది వారి పురోభివృద్ధిలో భాగంగా కుమారుని ఉన్నత ఉద్యోగిగా చేసి కుమార్తెను వారి సంతోషానికి కారణములైన మీరు ఎప్పుడు అభినందనలు. కేతన వెంకటేశ్వరరావు గారు జూనియర్ ట్రైనింగ్ నుండి జనరల్ ఫోర్మెన్గా సుమారు 37 సంవత్సరాలు అనిపెరగని ఈ ఉద్యోగ ప్రయాణానికి శతసహస్ర ప్రణామములు. అందుకే మీకు మీరే పోటీ, మీకు ఎవరు రాదు సాటి. అందుకే నమస్కారములు కోటి. అందుకే మీ ఉద్యోగమైన సందర్భంగా మనస్ఫూర్తిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతోడాలని ఆకాంక్షిస్తూ మీరు నమ్మిన ఆ దేవుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీరు వెంట ఉండాలని కోరుకుంటూ అందుకోండి మా ఈ సన్మానాక్షరం సుమారు శతమానం భవతి. ఇప్పుడు మీ తుమ్మా నిర్మలా శ్రీనివాసరావు గారు.